వెల్కమ్ టు తెలంగాణ సాఫ్ట్వేర్ ఫార్మర్. ఈ వీక్ వీడియో వచ్చేసి గ్రౌండ్ నట్స్ హార్వెస్ట్ చేసామన్నమాట ఫామ్లో. సో ఎప్పుడు రొటేషన్లో గ్రౌండ్ నట్స్ వేస్తూనే ఉన్నాము. ఇయర్లో థ్రైస్ వేస్తున్నాం అనమాట. ఇంట్లోకి సరిపడా పల్లీలు ప్లస్ గ్రౌండ్ నట్ ఆయిల్ యూస్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక ప్లేస్లో రొటేషన్ మెథడ్లో ఖచ్చితంగా గ్రౌండ్ నట్స్ వేస్తున్నాము. సో ఆ రోజు సాయంత్రం మొత్తం గ్రౌండ్ నట్స్ అన్నీ ఆ చెట్లు పీకడం అయిపోయిన తర్వాత సాయంత్రం అయిపోయింది హార్వెస్ట్ చేసేసరికి. సో అందులో నుంచి కొన్ని పల్లీలు తీసుకొని ఫ్రెష్గా అక్కడే ఫామ్లో ఉడకపెడదాం కట్టెల పొయ్యి మీద అని కొన్ని పల్లీలు అయితే తెంచాము. సో మా ఆవు ప్లస్ దూడ కూడా ఇప్పుడు తినడం స్టార్ట్ చేసింది అనమాట. ఆ పల్లి ఆకులు ఇష్టంగా తిన్నాయి. కట్టెల పొయ్యి పెట్టి సో దాని మీద ఉడికిద్దామని కట్టెల పొయ్యి పెడితే మా పిల్లలు కట్టెలకి పల్లీలు పెట్టి ఇలా కూడా వేయించవచ్చు అని కొన్ని అలానే కాల్చుకుని తిన్నాను అనమాట అక్కడే. కాల్చుకొని తినడానికి ఇప్పుడు అయ్యి కట్టెపుల్ల ఉడికించేది కాలుస్తున్నారు లేవాలా లేవాలా హట్ హట్ చేసి ఇదిగో ఇలా కూడా కాల్చుకోవచ్చు. కానీ ఫామ్లో అలా ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చొని అక్కడే హార్వెస్ట్ చేసిన పల్లీలు అలా ఉడకబెట్టుకొని తిన్నాము. ప్రశాంతంగా అనిపించింది. సో మేము ఏదైతే ఫామ్లో ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకున్నామో ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఫామ్లో అన్ని చెట్లు గాలి బాగా వేస్తుంటుంది. ఈవినింగ్ అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అక్కడ ఎన్విరాన్మెంట్. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు ఇవన్నీ పాత పద్ధతులన్నీ మళ్ళీ నేర్చుకున్నట్టు అనిపిస్తుంది మాకు కూడా. मम्मा लाइट का कीड़ा देखो कैसे जा रहा। ఈసారి గ్రౌండ్ నట్స్ అయితే ఒక 4 బస్తాలు అయ్యాయన్నమాట. సో ఇంకా ప్రాసెస్ అయితే చేయించలేదు. సో వాటిని ప్రాసెస్ చేయించి ఆ తర్వాత పల్లీలు తీసుకొచ్చి ఆయిల్ చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియోస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.